అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మరో కొత్త స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. పిల్లలు ఏదైనా తినాలి అని అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి. క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు వరకి గోధుమ పిండిని వేసుకోవాలి. అదే కప్పుతో పావు కప్పు వరకి బియ్యపు పిండిని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకి నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం గోధుమ పిండి అలాగే బియ్యం పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను పూర్తిగా కలిసిపోయిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా నొక్కి పట్టి చూస్తే గడ్డలా అయ్యి విరిగిపోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని ఇలా తరిగి వేసుకోవాలండి. అలాగే కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి. అలాగే 3, 4 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. 1 టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని కలోంజీ సీడ్స్ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు వేసుకున్న పదార్థాలు మొత్తం పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ స్నాక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి. 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండిని మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు కన్నా కొంచెం తక్కువగా నీళ్ళని తీసుకొని ఈ విధంగా కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. నీళ్ళు మొత్తం ఒకేసారి వేసేసామంటే లూజ్ అయిపోతుంది. కాబట్టి చూసుకుంటూ కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇక్కడ నేను పూర్తిగా కలిపి తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొంచెం నూనెని కానీ, నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన ఏదైనా కాటన్ క్లాత్ వేసి మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ ముద్దని 2 ఉండలుగా సెపరేట్ చేసుకోవాలండి. అలాగే ఈలోపు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌లో చాలా మంచి మంచి హెల్తీ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి చూసి ట్రై చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లోర్ పైన కొంచెం పిండి వేసి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసి చపాతీ రోలర్‌తో ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. పిండిని మొత్తం అంతా కూడా మరీ మందంగా కాకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఇలా స్క్వేర్ షేప్‌లో అంతా కూడా రుద్దుకోవాలండి. ఇక్కడ వీటిని నేను స్క్వేర్ షేప్‌లో ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు అంచుల వెంబడి ఉన్న పిండిని మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఎప్పుడూ ఒకే షేప్‌లో కాకుండా ఇలా చేసి పెట్టండి. డిఫరెంట్‌గా ఉంటుంది. టేస్టు బావుంటుందండి. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే రౌండ్ షేప్‌లో అయినా ప్రిపేర్ చేసి తీసుకోవచ్చండి. ఇక్కడ నేను స్క్వేర్ షేప్‌లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. మిగతా పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో రోల్ చేసుకొని అంచుల్ని ఈ విధంగా కట్ చేసి ఇలా స్క్వేర్ బాక్స్‌లాగా కట్ చేసుకోవాలండి. ఇవొచ్చేసి మరీ మందంగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను వీటిని ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడే స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవాలి. వీటిని వేసుకుంటున్నప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో మాత్రమే ఉంచి వేసుకోవాలండి. అప్పుడే మనకి చేతికి వేడనేది తగలకుండా ఉంటుంది. వీటిని వేసుకున్న తర్వాత స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని అంతా కూడా ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనం కదపకపోయినా వాటంతట అవే ఈ విధంగా పైకొచ్చేస్తాయండి. వీటిని వేసుకున్న తర్వాత స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఉంచుకొని ఫ్రై చేసుకున్నామంటే ఇలా మంచి కలర్ వస్తాయండి. ఈ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఏదైనా ప్లేట్‌లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బావుంటుందండి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.